నూతన భూ హక్కు చట్టం ద్వారా ప్రజానికానికి తీవ్ర నష్టం జరిగిందని జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు నిరసనలు తెలిపారు. ఈ మేరకు భూ సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు సాగారు. దీనిని జిల్లా ట్రిబ్యునల్ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ హక్కు చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాజాం, శ్రీకాకుళం, కొత్తూరు, పాతపట్నం, నర్సన్నపేట, టెక్కలి, సోంపేట, ఆముతల వలస తదితర ప్రాంతాల్లో న్యాయవాదులు ఆందోళనలు చేపట్టారు. ఈ చట్టం అక్టోబర్ 31న జీవో నెంబర్ 512 జారీ చేసిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదించడంతో గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. అయితే రైతుల భూములను కార్పొరేటర్లకు, భూస్వాముల చేతుల్లోకి వెళ్తుందని న్యాయవాదులు వై చలపతిరావు, సిహెచ్ శంకరనారాయణ, మంజుల, ఎం అప్పారావు, డి రమణారావు తదితర న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన న్యాయవాదులు భూ హక్కు చట్టం రద్దు చేసే వరకు రైతుల పక్షాన పోరాటాలు చేస్తామన్నారు. సదరు చట్టం ప్రజా వ్యతిరేకమే కాకుండా రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ చట్టం పేద, మధ్యతరగతి ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదన్నారు. ప్రజలు ఏపీ భూ హక్కు చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని న్యాయవాదులందరూ కోర్టులో విధులు బహిష్కరించుకున్నామని తెలిపారు. రాజకీయ వ్యవస్థల్లోకి న్యాయ వ్యవస్థను తీసుకురావడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 553 కోట్లు చేయలేని పనిని జిల్లా స్థాయిలో 26 ట్రిబ్యునల్స్ ఎలా పరిష్కరిస్తాయో ప్రభుత్వమే ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కేవలం చిన్న, సన్నకారు రైతులు, దళిత, గిరిజన భూములను కబ్జా చేయడానికి ఈ భూ హక్కుల చట్టం అవకాశమిస్తోందన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే ఇప్పటి వరకు భూములకు ఉన్న 30 రికార్డులు రద్దయ్యే ప్రమాదం ఉందన్నారు. ఏ వ్యవస్థ అయితే తప్పు చేస్తుంది, పొరపాటు చేస్తుంది, తప్పులు సరిదిద్దడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతానికి న్యాయస్థానాలను తప్పించి న్యాయస్థానంలో పరిష్కారం కాకుండా మళ్ళీ అదే వ్యవస్థకి ఇది పరిష్కరించమని అప్పచెప్తే వాళ్ళు చేసిన తప్పుల్ని, పొరపాట్లను సరిదిద్దరు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్కి గురవుతున్నారు. లంచాలు కొంతమంది తీసుకుంటుంటే కొంతమంది రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇష్టానుసారం రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి పట్టాలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చడి చప్పుడు లేకుండా భూ హక్కుల చట్టం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ 27/2023 చట్టం అనేది తీసుకొని రావడం జరిగింది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోన వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. ఈ టైటిల్లో సంబంధించి ప్రజల యొక్క స్థిరాస్తులు సంబంధించి ట్రిబ్యునల్లోనేమో పరిష్కారం చేయాలనేసి ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. అవి దానికి సంబంధించి హైకోర్టులో మళ్ళీ ఇబ్బందులు ఏర్పడితే హైకోర్టులో మళ్ళీ ట్రిబ్యునల్కి వేయాలనేసి ఆ చట్టంలో పేర్కొంది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన వర్గాలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలకు విపరీతమైన నష్టం కలుగుతుంది. ఏంటంటే ఎవరికైతే 2 సంవత్సరాల దగ్గర నుంచి స్వాధీనం చూపించినట్టు ఆర్డీఓ కానీ రెవెన్యూ రికార్డులో కానీ చూపించినలా అదే కన్ఫర్మ్ చేసి టైటిల్ ఇస్తారు. అలాంటప్పుడు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మూలంగా కొనుక్కున్న దానికి ఎక్కడ ప్రతిఫలం ఉంటుంది? మన సొమ్ముతో, మన కష్టార్జితతో మనం పేజీటీలు చేయించుకొని మనం స్టాంప్ డ్యూటీ కట్టుకున్న దానికి ఎటువంటి విలువ లేకుండా ఓన్లీ రెవెన్యూ రికార్డు మీద ఆధారపడి ఇవ్వడానికి లేదు.